మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో ఈరోజు నేను మోకాళ్ళ నొప్పులు, చాలామంది బాధపడుతుంటారు. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, అసలు ఏ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నందుకు ఏదైనా ఎక్సర్సైజెస్ చేయడానికి వస్తుందా అంటే ఉన్నంతలో, అంటే వాళ్ళ నొప్పులకి తగ్గట్టు ఏమైనా ఎక్సర్సైజ్ చేయడానికి వస్తుందా అని చాలామంది డౌట్. అంటే ఇంత మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, సో మేము ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాం కదా, సో మాకంటూ ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా అని అడుగుతుంటారు. సో మీకు కూడా చాలా మంచి ఈజీ ఎక్సర్సైజ్ ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులున్నా, కూర్చోలేకపోయినా, అసలు ఏ ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కొన్ని చిన్న చిన్న స్టెప్స్ నేను చెప్తాను. అవి చేస్తే మెల్లమెల్లగా మీ మోకాళ్ళు రికవర్ అవుతాయి. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే బికాస్ మన శరీరం వెయిట్, అంటే మన బాడీ వెయిట్, ఆ ఫ్యాట్ అక్యుములేషన్ అండ్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ మోకాళ్ళ చుట్టూ జరిగినప్పుడు మొత్తం వెయిట్ అంతా మోకాళ్ళ పైన పడుతుంది. ఆ వెయిట్ పడడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇమాజిన్ మన ఇంత భారీ శరీరాలు, అంటే కొంతమంది చాలా ఓవర్ వెయిట్ ఉంటారు కదా, అండ్ అసలు మూమెంట్ ఉండదు, అసలు బాడీ మూమెంట్ అనేదే ఉండదు వాళ్ళకి. సో ఆ మూమెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ వెయిట్ అంతా కూడా జాయింట్స్ పైన పడుతుంది. ఆ జాయింట్స్ పైన పడినందుకు ఏమవుతుందంటే ఆ మెల్లమెల్లగా ఆ లోపల ఉన్న గుజ్జు ఆర్ మోకాళ్ళలో ఉన్న గుజ్జు, ఆ లిగ్మెంట్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా పోయి దాని తర్వాత నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కొన్నిసార్లు మనకి బోన్స్ వీక్ ఉండడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి. సో వీటన్నిటికీ కూడా ఒకవేళ ఇలా నొప్పులున్నా, ఒకవేళ మీరు చాలా హెవీ వెయిట్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నా కూడా కొన్ని ఎక్సర్సైజెస్ మీరు ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మన మోకాళ్ళు అంటే ఓన్లీ నీసే కాదు, మన మన మడమలు, మన యాంకిల్, మన ఇక్కడ మోకాళ్ళు, ఇక్కడ మన బ్యాక్, స్పైన్, ఇవన్నీ కూడా కరెక్ట్ పోస్చర్ కరెక్ట్ చేసే ఎక్సర్సైజెస్ మీకు చెప్తాను. ఇవన్నిటిపైన కూడా మనకి బాడీ వెయిట్ పడుతూ ఉంటుంది. సో ఈ బాడీ వెయిట్ ఎక్కడైతే మనకి పడుతూ ఉంటుందో అక్కడ మనకి ఇన్ జనరల్ ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఈ వెయిట్ తగ్గించుకుంటూ ఉంటే ఆర్ ఈ వెయిట్ తగ్గుతూ ఉంటే ఈ నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో నేను ఫస్ట్ ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాను. అంటే ఎలా మీరు చేస్తే ఇప్పుడు మన మోకాళ్ళ చుట్టూ ఉండేది ఈ కాఫ్ మజిల్, ఈ థై మజిల్స్, ఈ సరౌండింగ్ మజిల్స్, ఈ మోకాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్ మజిల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఫస్ట్ ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చెప్తాను. ఈ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేసినాక ఏమవుతుందంటే మెల్లగా మీకు మోకాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యి మీరు మళ్ళీ నడవగలుగుతారు, మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ కూడా చేయగలుగుతారు. ఓకే, సో ఇది నేను ఇప్పుడు చూపించే మీకు ఎక్సర్సైజెస్, మోకాళ్ళ ఎక్సర్సైజెస్. జాగ్రత్తగా చూడండి, నేను ఎవ్రీ వీక్ చెప్తాను. ఈరోజు 2 ఎక్సర్సైజెస్ చెప్తాను మోకాళ్ళకు సంబంధించింది, అవి చేయండి. సో మోకాళ్ళని ఫస్ట్ మోకాళ్ళ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అంటే మోకాళ్ళ చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో, కాఫ్ మజిల్స్ కానీ, థై మజిల్స్ కానీ, ఇక్కడ చుట్టుపక్కల మజిల్స్, వీటిని స్ట్రెంథన్ చేసే ఎక్సర్సైజ్ ఫస్ట్ నేను చూపిస్తాను. ఫస్ట్ మజిల్స్ స్ట్రెంథన్ అయితే తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చూడండి, మోకాళ్ళ మజిల్స్ ఎట్లా స్ట్రెంథన్ చేసుకోవాలి. సో సింపుల్ ఎక్సర్సైజ్, ఎవరైనా చేయొచ్చు, బెడ్ రిడన్ అయినా కూడా చేయొచ్చు, బెడ్ పైననే కూడా చేయొచ్చు. ఓకే, ఏం లేదు, పిల్లో తీసుకోండి. ఓకే, పిల్లో ఉంటుంది కదా, మీ కాళ్ళ మధ్యలో ఇలా పెట్టండి, మీ 2 కాళ్ళ మధ్యలో ఇలా పెట్టండి, మోకాళ్ళ మధ్యలో పెట్టచ్చు. ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. కంపల్సరీ చేయండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, అసలు కదలలేని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో ఇదేంటంటే ఇలా జస్ట్ ప్రెస్ చేయాలన్నమాట. ఈ 2 మోకాళ్ళని జస్ట్ పిల్లోకి ప్రెస్ చేయాలి. 1 2 3, పిల్లోని ఫోల్డ్ చేసి 4 5 6 7 8
9, 10. మీకు ఎంత అయితే అంత చేయండి ఇలా. ఓకే, మీకు ఒకవేళ ఎక్కువ చేయగలిగితే మీరు ఎక్కువ ఏమంటారు దూరం కూడా తీసుకెళ్ళండి మీ మోకాళ్ళని. లేదు మీరు ఇంత చేయలేకపోతున్నారంటే జస్ట్ ఎంత కదిలించగలిగితే అంత కదిలించండి. ఫస్ట్ కదిలించండి. ఓకే, ఫస్ట్ మూమెంట్ తీసుకురండి. 1, 2, 3, 4, 5. ఓకే, నేను సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఈ మెత్తని పిల్లోని మోకాళ్ళ మధ్యలో పెట్టి జస్ట్ 1, 2 ఇలా కదిలిస్తున్నాం. 3, 4, 5, 6 ఇట్లా. ఓకేనా? సో మీకు ఎంత అయితే అంత చేయండి. ఫస్ట్ కదిలించండి, అప్పుడు దీనివల్ల స్ట్రెంథనింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఇలా మ్యాట్ పైన పడుకోండి. ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతున్నారంటే ఇది బెడ్ పైన కూడా చేయొచ్చు, సోఫా పైన కూడా కూర్చొని చేయొచ్చు. సో ఇది ఎలా అంటే ఇలా ఒకవేళ ఇది మీరు ఇలా పడుకుంటారు కదా, ఇలా పడుకొని కాలు 2 పైకెత్తి లెగ్ మూమెంట్ చూడండి. ఇది ఎవరైనా చేయగలుగుతారు. దీనివల్ల ఏంటంటే ఈ మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఎక్సర్సైజ్ చెప్తున్నాను. అలానే యాంకిల్, ఈ మోకాలు అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ అవుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ చేయండి. సింపుల్ ఇది. 1 చూడండి, నా పాదాలను చూడండి ఎలా చేస్తున్నాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇట్లా మీరు మీ పాదాలను ఇలా కదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీ మోకాళ్ళ చుట్టూ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇక్కడ మీ మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ పెరిగినప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈవెన్ మడమల్లో నొప్పులు తగ్గుతాయి, యాంకిల్ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇలా చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతాయి అన్నమాట. అంటే ఒకటేసారి తగ్గకపోవచ్చు. ఇవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లమెల్లగా మీరు స్టార్ట్ చేస్తే కొంచెం టైంకి మీకు సెట్ అవుతాయి మోకాళ్ళు. మీ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు ఉంటే కంపల్సరీ ఈ ఎక్సర్సైజెస్ చేయండి. ఎంత చేయగలిగితే అంత చేయండి. అసలు కదలలేని వాళ్ళు కూడా, బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా చేయొచ్చు. కంపల్సరీ ఇవి చేసి చూడండి. దీనివల్ల మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది అండ్ మోకాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నేను ఎవ్రీ వీక్ చూపిస్తాను. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు యోగా చేయగలగాలి. అంటే మోకాళ్ళ నొప్పులు ఉండి పాపం ఏ ఎక్సర్సైజ్ చేయలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయగలగాలి అని నేను ఈ ఎక్సర్సైజెస్ మీకు అందిస్తున్నాను. సో కంపల్సరీ ఇవి ఫాలో అవ్వండి. ఎంత చేయగలిగితే అంత చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.